హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింహపురి టాకీస్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒక్కసారిగా మనం ఒక 50 సెకండ్స్ ఈ వీడియో అయితే చూద్దాం. India. I called the Prime Minister of India this on Sunday night. I used to take this train. Prime Minister Modi. Prime Minister Modi. I used to take this train through the south of India. There's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced our there you go. We announced our largest ever AI investment outside the US. A $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy, with subsea cables going in. The chance to transform. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఏం లేదు. ఈయన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది క్లియర్గా. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది యుఎస్ని కాకుండా ఒక లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము గూగుల్ డేటా సెంటరు. అది సౌత్ ఇండియాలోని కోస్టల్ ఏరియాలో వైజాగ్లో డెవలప్మెంట్ అవుతున్న వైజాగ్ ఏరియాలో మేము ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధాని మోడీతో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి సుందర్ పిచాయ్ గారు మన గూగుల్ డేటా సెంటర్ గురించి, అంటే లైక్ మన కూటమి ప్రభుత్వం గత ఒక 10 డేస్ నుంచి చెప్తా ఉంది, అన్ని మీడియా ఛానల్స్ కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు సుందర్ పిచాయ్ గారు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా కూటమి ఏర్పడడం వల్ల గూగుల్ డేటా సెంటర్ అనేది ఇండియాలోనే, అంటే గూగుల్ ఆఫీసులు చాలా దగ్గర ఉన్నాయి ఇండియాలో, అట్లా కాదు. ఈ డేటా సెంటర్ అనేది $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో ఇది మన వైజాగ్, సౌత్ ఇండియాలోనే వైజాగ్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సుందర్ పిచాయ్ గారు చెప్పడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది యుఎస్ఏని దాటి అని చెప్తున్నాడు. మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే బేసిక్గా ఇది కూటమి ప్రభుత్వం ఉండడం వల్లే రావడం జరిగిందనేది నా యొక్క గట్టి ఒపీనియన్ అనమాట. ఇట్లా డెవలప్మెంట్, అంటే మనం డెవలప్మెంట్ గురించి ఎక్కువ వీడియోలు చేయడం లేదు, ఏం మాట్లాడుకోవడం లేదు, కానీ ఇది బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీనికైతే బేసిక్గా ఏం జరుగుతుందంటే, అంటే లైక్ దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ కూటమి ఉంటే ఇప్పుడు అంటే లైక్ ఇంతకుముందు మన అన్న ప్రభుత్వం ఉన్నప్పుడు అది డిఫరెంట్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ వేరే ఉంటుంది. లైక్ మనకి ఫిష్ మార్కెట్స్, ఇంకేముంటాయి, మటన్ చికెన్ మార్కెట్స్, బొబ్బట్లు, అది డిఫరెంట్ మార్కెట్స్, డిఫరెంట్ డెవలప్మెంట్స్. ఇది అనేది డిఫరెంట్ డెవలప్మెంట్స్ అనమాట. దీనికి కూడా మన ఆయన ఏం పేరు, ఆయన గుడ్డు మంత్రి పేరేంది, గుడివాడ అమర్నాథ్. ఎస్ గుడివాడ అమర్నాథ్ గారు. సరే, ఇప్పుడే సంగనాగిపోయిన రాష్ట్రంలో మనం సంగనాకి చేసాం 5 సంవత్సరాలు, ఏదో ఒకటి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే ఇది లేకుండా ఆదాని గూగుల్ సెంటర్ అంటాడు, ఆదాని డేటా సెంటర్ ఏదో అంటాడు. మేము అప్పట్లో ఏందేందో ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. సోయి లేకుండా మాట్లాడతాడు మన అన్న ఈయన గుడ్డు మంత్రి. ఏమన్నా అంటే నన్ను ట్రోల్ చేస్తున్నాను. ఏంది అదేందో నిన్నేం చెప్తున్నాడు, కోడికి గుడ్డు రావాలి, గుడ్డు వచ్చిన తర్వాత పిల్ల రావాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు నిన్నేం చెప్తున్నాడు, శోభనం జరంగానే పిల్లోడు పుట్టాడు కదా అంటున్నాడు. ఓ అమ్మో, ఆయన దగ్గర ఎగ్జాంపుల్స్ అన్నీ నేర్చుకోవాలి గుడ్డు మంత్రి దగ్గర. ఆయన ఫస్ట్ ఏదైనా అంటే లైక్ అన్నీ రాజకీయం చేయొచ్చు, అన్నీ రాజకీయం చేయాలి. ఇప్పుడు కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి, కానీ ఇవి చూసుకోవాలి. కొన్ని ఒక గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్ మన సౌత్ ఇండియాలో వైజాగ్ అని చెప్పి సుందర్ పిచాయ్ ఆల్రెడీ చెప్తున్నాడంటే వాట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ కూటమి గవర్నమెంట్ అనేది మాట్లాడుకోవాలి. కొన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి. అదేనా, ఏదైనా అట్లా ఉంటేనే, కోఆపరేటివ్ స్పిరిట్ ఉంటేనే ముందుకెళ్తుంది. ఈ మనకు లేవన్నమాట. గుడ్డు మంత్రి ఏం చెప్తున్నాడు, ఆయన ఆ రోజు ఏం చెప్పాడు, ఆయనకి అసలు సోయ అనేది లేదు. నేను కూడా తెచ్చాను కదా అంటాడు. ఆయన ఏం తెచ్చాడంటే, ఆయన సాక్షాత్ అసెంబ్లీలో ఏం చెప్పాడంటే, అప్పుడు వైజాగ్లో ఇన్వెస్టర్ల సమ్మిట్ అని ఒకటి చేశారు మన జగనన్న గారి ఆధ్వర్యంలో. దాంట్లో గుడ్డు మంత్రి బాగా ప్రధాన పాత్ర వహించాడు అనమాట. ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఇన్వెస్టర్లు అందరూ వచ్చి ఏమి ఇన్వెస్టర్లు రా బాబు అవి అనుకుంటే, దేవుడా అవి చూస్తే కాదు. ఆ ఇన్వెస్టర్లు జరిగింది. మళ్ళీ అసెంబ్లీలో కూడా ఒక బొమ్మ వేసి చెప్పాడు. ఏమి ఇన్వెస్టర్లు అంటే, బొబ్బట్లు ఫ్యాక్టరీ, చేపల మార్కెట్లు ఎన్ని పెట్టాలి, మటన్ షాపులు ఎన్ని పెట్టాలి, చికెన్ షాపులు ఎన్ని ఉండాలి, ఇప్పుడు ఉన్నాయి దాన్ని ఎన్ని అధిగమించాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ గరం మసాలా తయారీ ఫ్యాక్టరీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ ఆయన ఎంఓయూలు చేసుకున్నాడంట గుడ్డు మంత్రి.
అంటే ఒక ఐటీ మినిస్టరు ఎంఓఏలు దేంట్లో చేసుకున్నాడంటే మటన్ షాపులు, చికెన్ షాపులు, చేపల మార్కెట్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు, మెయిన్ అదేందో మ్యాంగో జిల్లిని తెలుగులో ఏమంటారు, తాండ్రా, మామిడి తాండ్రా ఇవన్నీ మా వాళ్ళే వచ్చినాయి, మా గవర్నమెంట్లో వచ్చినాయి. సాక్షాత్తు అసెంబ్లీలో బోర్డు వేస్తే జగనన్న చప్పట్లు కొట్టాడు, ఇది కదా మా డెవలప్మెంట్, వీ నీడ్ దిస్ అని చెప్పి. అది అట్లుండింది గత 5 సంవత్సరాలు. ఓకేనా, అట్లా గత 5 సంవత్సరాలు ఉండింది. సాక్షాత్తు మా నాన్న జగనన్న గారే పులివెందలకి వెళ్ళి, మనం ఎప్పుడైనా పులివెందల్లో చీకులు తిన్నామా, మనం ఎప్పుడన్నా పులివెందల్లో రొయ్యలు తిన్నామా, మనం ఎప్పుడన్నా పులివెందల్లో చేపలు తిన్నామా అన్నాడు. అంటే మన గవర్నమెంట్లో వచ్చేది ఎందుకంటే చేపలు, రొయ్యలు, చీకులు తినడానికని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. మన వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేశారనమాట. ఆ 2019 to 2024 పీరియడ్ ఏదైతే అది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనమాట. చీకులు, రొయ్యలు, చేపలు, ఫిష్ మార్కెట్, ఇంకోటి ఏందబ్బా మామిడి తాండ్రా ఫ్యాక్టరీలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. దిస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది 2019 to 2024 ఫ్రమ్ ది గ్రేట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఓకేనా, ఇప్పుడు అనేది ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఆయన మాటల్లోనే మనం విన్నాము. అసలు సోయి ఉందా? దానివల్ల గుడివాడ అమర్నాథ్ ఏమంటాడంటే, దీనివల్ల ఒక 500 మందికి, ఒక 1000 మందికి మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉపాధి కలుగుతుంది, ఇది మనకెందుకు వేస్ట్ అంటున్నాడు. ఈయన తీసుకెళ్ళి ఆడ మళ్ళీ వైజాగ్లో ఏదో మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో ఈయన పెట్టేసేయాలి. అసలు ఏం మాట్లాడుతున్నాం? మనకు అందుకని కదా మనకు వచ్చింది, అందుకనే కదా వచ్చింది మనకు అయ్యి. అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఈరోజు రోడ్డు లేని దగ్గర ఒక ఇల్లు 1 లక్ష ఉంటే ఆ ఇంటి ముందు రోడ్డు పడితే ఆటోమేటిక్గా 5 లక్షలు అవుతుంది. అది డైరెక్ట్గా ఎన్ని ఉంటాయి ఆపర్చునిటీస్, ఇండైరెక్ట్ ఆపర్చునిటీస్ ఏంది? అసలు ఒక డేటా సెంటర్ రావడం వల్ల ఉపాధి పక్కన పెడితే డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్, దానివల్ల ఎన్ని కంపెనీలు వస్తాయి పక్కన. అసలు ఆ వైజాగ్ ఒక్క ప్రజలు ఎంత విధంగా బిజినెస్ చేసుకోవచ్చు. అసలు ఈ చెప్పలేము, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో అర్థం కాదు. యాక్సెప్ట్ చేయాల్సింది యాక్సెప్ట్ చేయరు. సరే, ఫైనల్గా నేను ఒకటైతే చెప్తున్నాను, ఇవన్నిటికీ రీజన్ మళ్ళీ చెప్తున్నా ఈ అన్నిటికీ రీజన్ ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి వల్లే కూటమి ఏర్పడింది. బిఫోర్ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ గారే కూటమిని కలిపాడు. పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్లే కూటమి ఏర్పడింది, కూటమి గవర్నమెంట్ వచ్చింది. టీడీపీని బీజేపీతో కలవడానికి, బీజేపీ రావడానికి ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారే రీజన్. అంటే మనం చెప్పుకోవాలి జనాలు. నేను చెప్తా ఉంటా అప్పుడప్పుడు, ఎందుకంటే మర్చిపోతారు. గూగుల్ వచ్చిందంటే కూటమి గవర్నమెంట్ వచ్చింది, సూపర్. కూటమి గవర్నమెంట్ ఉంటేనే వస్తుంది. కూటమి గవర్నమెంట్కి మూల కారణం ఎవరు? ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎవరు మర్చిపోకూడదని. ఏ డెవలప్మెంట్ జరిగినా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ దేశం గొప్ప, తర్వాత రాష్ట్రం గొప్ప అంటాడు. ఆయన అన్నీ దాటి ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలు మనకు అర్థం కాదు. మన జనసేనలో కూడా అప్పుడు ఎందుకురా 21 సీట్లు అంటే ఆయనకు అన్నీ తెలుసు. హీ నోస్ వెరీ వెల్. ఆయన అన్నీ తెలుసు. రాజకీయం ఎట్లా చేయాలో 2019లో 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఆయన బాగా రాజకీయం ఎట్లా చేయాలో తెలుసుకున్నాడు. అన్నీ తెలుసు. డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఏది ఉంటే డెవలప్మెంట్ వస్తుందో తెలుసు. ఇంకా గుడ్డి మంత్రి గారు, అది ఆ డేటా సెంటర్ రావడం వల్ల ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాలామందికి ఉపాధి ఉంటుంది, బిజినెస్ జరగద్ది, వైజాగ్ డెవలప్ అవుతుంది. మీరు సోయ ఉంచుకోండి. చికెన్, మటన్లు, రొయ్యల ఫ్యాక్టరీలు, గరం మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మామిడి తాండ్ర ఈ కాదు, సరేనా? మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి డెవలప్మెంట్ అంతా అవుతుంది. దీనికంతా కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఈ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి వీటన్నిటికి ఆలోచనకి మూలం నాంది పవన్ కళ్యాణ్ గారే. అది ఎవరు మర్చిపోకూడదు. ఓకే, జన సైనికులందరికీ దీపావళి శుభాకాంక్షలు. బాయ్. జై జనసేన.